చంద్రుడి ఎఫెక్ట్తో కాకినాడ జిల్లాలోని ప్రధాన దేవాలయాలన్నీ క్లోజ్. భక్తులకు ముఖ్య గమనిక. యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లాలోని పలు ప్రధాన దేవాలయాలు ఆదివారం మధ్యాహ్నం నుండి మూతపడ్డాయి. చంద్రగ్రహణం ప్రభావంతో ఈ దేవాలయాలను మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల అధికారులు, నిర్వాహకులు తెలిపారు. తొలి తిరుపతి క్షేత్రం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో ఒడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సామర్లకోట పంచరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మూసివేస్తున్నట్లు ఈవో బళ్ళ నీలకంఠం వివరించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయా దేవాలయాల్లో స్వామివార్లకు పూజలు చేసి మహా నివేదనతో దేవాలయాలను మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం పునః దర్శనాలను ప్రారంభిస్తామని అర్చక స్వాములు తెలిపారు. స్వామివారికి ఉదయమే గ్రహణానంతరం తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, పుణ్యావచనోత్సవాలు అన్నీ జరిగి శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటల పిదప భక్తులందరికీ కూడా దర్శనం ఉంటుందని తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్యోతిశాస్త్రం రీత్యా పంచాంగకర్తలు చేసేటువంటి నిర్ణయాలు మనం అమలు చేసుకుంటూ తిదివార నక్షత్రాలను పరిగణన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో వినాయక చవితి ఉత్సవాలు పూర్తయిన తర్వాత పౌర్ణమి నాడు ఈనాడు గ్రహణకాలం వచ్చింది. ఈ గ్రహణకాలంలో చేసేటువంటి విధులని దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, ఆగమ పండితుల్ని సంప్రదించి ఏం చేయాలనే అభిప్రాయంతో అనేక దేవాలయాల్లో స్మార్తాగము, శైవాగము, వైష్ణవాగం అనేక ఆగమాలు ఉన్నాయి. ఇక్కడ స్మార్తాగమ పండితులు ఒక నిర్ణయం చేశారు. స్మార్తాగమ పండితులు ఉదయం 12 గంటలకు మహానివేదన చేసి కవాట బంధనం చేసి సాయంత్రం ప్రదోషకాలం స్వామివారిని అలా ఉంచడం కారణంగా మరునాడు ఉదయం సంప్రోక్షణ చేయాలి. గ్రహణకాలంలో గ్రస్తోదయం అయినటువంటి ఉదయాన్ని బంధించాం కాబట్టి సాయంత్రం ఉదయాలు బంధింపబడ్డాయి కాబట్టి ఈ సాయంకాలాల్లో అర్చన పూజాధికారులు చేయడానికి నిషిద్ధం కాబట్టి ఆగమశాస్త్రం రీత్యా రేపు సంప్రోక్షణ చేసి సోమవారం వచ్చింది. రేపు ఇందువారం సోమవారం అయినా సరే 9 గంటలకి సంప్రోక్షణ నదులకు స్వామివారి నిత్యార్చన పూజలు ప్రారంభమవుతాయి. అయిన తర్వాత భక్తులందరికీ దర్శనాలు ఇవ్వమని ఆదేశాలు. ఆగమశాస్త్రం కూడా అది చెప్పింది. అందరం కూడా నియమబద్ధంగా, నియమానుసారంగా ఏది జ్యోతిషం చెప్పిందో ఈ రాహువుకి పూజ చేయాలి, చంద్రుడికి పూజ చేయాలి. ఈ రాహుచంద్రుడికి దాన ధర్మాలు చేసుకుంటే మంచిది. ఆ నక్షత్రాలకు పట్టాయి కాబట్టి శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రానికి పట్టాయి కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ దోషరహితం కోసమై ఒక చంద్రబింబాన్ని, బియ్యాన్ని, వస్త్రాన్ని, తెల్లటి వస్తువుల్ని, పువ్వుల్ని, అలాగే రాహు ప్రతిమని, రాగిది కానీ వెండిది కానీ ఏదో వాళ్ళకి శక్తి అనుసారముగా కొనుక్కుని బ్రాహ్మడికి దక్షిణిచ్చి విశేషమైనటువంటి కాలం రేపు రాత్రికాలం కాబట్టి ఆ నియమంగా ఉండరు కాబట్టి చాలామంది నియమంగా ఉంటే రాత్రికాలం ఇవ్వాలి. రాత్రి పడుతున్న సందర్భంలో స్నానం చేసి ఇవ్వాలి. లేని వాళ్ళు పొద్దున్న ఉదయం కాలం ముందు ఏం నిరాహారంగా ఉండి స్నానం చేసి ఆ దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళకి దోషం, ఆ నక్షత్రానికి పట్టిన దోషం రహితమై వాళ్ళు ఆయుర్దాయానికి పెంపొందింపబడుతుంది. అటువంటి గొప్పదైన పర్వదినం 3 గంటల పెద్ద గ్రహణం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో మన ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది కాబట్టి కొన్ని దేవాలయాల మట్టికే పరిమితం ఉంది. ఆ దేవాలయాలు 2, 3 ఉన్నాయి. అవి మీరు మన దేవాలయాలు పూర్వం నుంచి సాచార పద్ధతిగా ఈ సంప్రదాయం పాటించినాం కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండడం కోసం జరిగేటువంటి పనులు కాబట్టి ఇవి ఆ జ్యోతిషాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. అందరూ సుఖశాంతులతో సర్వేజన సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఈవేళ పౌర్ణమి కదండి, పౌర్ణమి పూజలు మనం చేస్తాం. ఈరోజు పౌర్ణమికి జరిగేటువంటి క్రియాకలాపాలు ఏంటంటే నిత్యాభిషేక పథకంలో ఉండేటువంటి అభిషేక ప్రక్రియ అంతా పూర్తయి పొద్దున్న పండితుల చేత నవావరణార్చన అనేటువంటి కార్యక్రమం కూడా పూర్తయింది. ఇప్పుడే తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. 12 గంటలకు నివేదన పూర్వం ఉంది. కార్యక్రమాలన్నీ నిర్వహించబడ్డాయి. ఆ కార్యక్రమాలన్నీ చేసి దీన్ని సమాప్తం చేసి